ఓం వక్రతుండ మహాకాయ కోడిసూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఈరోజు వినాయక చవితి 27 ఆగస్ట్. ఇలా చేసుకున్నాం. ఇది మట్టి వినాయకుడు, ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు అన్నమాట. మాకు దుర్గాదేవి గుడిలో ఇచ్చారు ఒక అతను, సో అది పెట్టుకున్నాం. అలాగే నేను కంపల్సరీగా ఈ వెండి వినాయకుడు సిల్వర్ది ఇదే పెట్టి చేస్తాను. అలాగే మన పసుపు వినాయకుడు కంపల్సరీ చేయాలి. సో అలాగా చిన్న చిన్న వినాయకులు ఉన్నాయి. ఇక్కడ వినాయకుడు లక్ష్మీదేవి ఒకటి పెట్టాను. సో ఇవన్నీ వినాయకుళ్ళు అన్నమాట. ఒక్కొక్కటి బోడి వినాయకుళ్ళు. అలాగే పాలరాయి కూడా పెడతాను. ప్రసాదం, కజ్జికాయలు, ఉండ్రాళ్ళు. ఈ పనసాకులు తవ్వలేదు, ఎక్కువ ఆకులు దొరకలేదు. సో బుట్టల బదులు గ్లాసులో వేసి బుట్టలు చేయిస్తాం అన్నమాట. దేవుడికి జామకాయలు అవన్నీ పళ్ళు, అవి దొరికిన అన్ని పళ్ళు. యాపిల్ అన్నీ పత్రికలు వేసి ఈరోజు పూజ చేసుకున్నాం. ఈ ఏడాది 25/2025 ఇలా జరిగిందనమాట వినాయక చవితి. మా నాన్నగారు ఉన్నారు, చక్కగా ఇక్కడ చేయించుకున్నాం. మాకు ఇంకా బోల్డ్ వినాయకులు ఉన్నాయి లోపల కూడా. ఇక్కడ ఒక వినాయకుడు, అలాగే ఇక్కడ వినాయకుడు, ఆ లోపల కూడా వినాయకుడు. సో మెయిన్ ఏంటంటే వినాయక చవితి ఈ వినాయకుడికి ఇలాగా వ్రతం అన్నీ చేసి వ్రతం చేసుకొని మా అమ్మగారు చదివారు, మా వైఫ్. ఇలా వినాయక చవితి ఇలాగా జరిగిందనమాట. సో అందరూ బాగా చేసుకోండి, అందరూ బాగుండాలి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.